ఇదిగోండి అన్నీ ఇట్లా సర్దేసుకున్నాము శుభ్రంగా. ఇలా జిప్లా కవర్లో కొన్ని వేసుకుని వెళ్ళిపోయామనుకోండి. మేము ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పి క్యాండీ అలిగేసింది అనమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో స్పెషల్ వీడియో. మేము ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం అనమాట, అత్తయ్యలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్. అయితే ఎక్కడికి ఏంటి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. అయితే చాలా రోజుల నుంచి అత్తయ్య వాళ్ళకి ఒక ప్లేసు చూడకుండా మిగిలిపోయింది అనమాట. అత్తయ్య వాళ్ళు ఆల్మోస్ట్ అన్నీ కూడా దివ్య దేశాలన్నీ కూడా వాళ్ళకి దర్శనం అయిపోయిందనమాట. ఓన్లీ ఒక ప్లేస్ మిగిలిపోయింది. ఆ ప్లేస్కి ఇప్పుడు మేము ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట. అయితే ప్యాకింగ్ అంతా కూడా మేము చేసుకుంటున్నాము. ఎలా ప్యాక్ చేసుకున్నాము ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. మనకి ప్రస్తుతం అయితే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చేసుకుంటున్నాను. నాకు ఎక్కువ టైం లేదు కనుక టపా లాగిచ్చేస్తాను ఇంతవరకు. ఇప్పుడంతా హడావుడి కదా, నేనైతే ఇంట్లో ఏం చేయలేదు. మార్కెట్ నుంచి కొన్న వ్యాక్సే స్లీకే తెచ్చుకుంటానండి. ఒకవేళ కొంటే ఏది బాగుంటుందని అడిగారు కదా, స్లీక్ బాగుంటుంది. అంటే నేనేమి ఇది మళ్ళీ ప్రమోషన్ అనుకోమాకండి, ఏదైనా చెప్పాలంటే మేము ఎక్కడ ముందు మేము బయలుదేరుతున్నాము అంటే చాలు, సూట్ కేసులు చూసి అంటే చాలు, ఇంకా వదలం అనమాట. క్యాండీ అయితే ఇంకా ఈ రేంజ్లో అసలు వదలకుండా పడుకుంది. కొంచెం ఎక్కువ గారాబార్లు పోయేది, అలిగేది క్యాండీ అనమాట. డైజీ ఏమో మెచ్యూర్డ్ డాగ్, ఏం చేసుకున్నా పర్లేదు, ఎవరితో పెద్ద డాగ్ ఇదే. ఇదైతే ఇంకా అసలు కప్ప. కాకపోతే ఇది దీని దగ్గర నుంచి నేర్చుకున్నాను, దీని దగ్గర నుంచి నేర్చుకున్నా కాబట్టి అది కూడా అంత ఎడ్డి కుక్క. దీని అంత ఎడ్డి కుక్క, పిచ్చి కుక్క. బుజ్జు బాబు కళ్ళేయి ఏది చూపించు. అయ్యో, నా దగ్గరికి క్యాండీ వచ్చేస్తుందేమో అని గబగబా వచ్చింది. ఇప్పుడు దానికి మేమే వెళ్ళి అట్లా కాసేపు ప్యాంపర్ చేయాలి. ఐ దగ్గర ర్యాష్ వస్తుంది, ఐ దగ్గర కూడా ర్యాష్ వస్తుంది. మళ్ళీ ఏం లేదు. ఇది చూసారండి ఎట్లా గురకలు పెడతాను నిద్రపోతున్నాను. వరుసగా లైన్ పెట్టుకుని పడుకున్నాయి. ఇదిగోండి మార్నింగ్ వంట అయితే చేసేసాను. అంటే ఈరోజు తినటానికంటే కూడా మెయిన్ ఇక్కడ ఇంట్లో ఉండే వాళ్ళకి, మా మరిదికి, ఇంకా వేరే మా కజిన్ ఉన్నాడు, వాళ్ళకందరికీ కూడా ఉండటానికి అని చెప్పి, అంటే అప్పుడప్పుడు తింటారు కదా, రోజు పూర్తిగా బయట అంటే తినలేరు కదా అని చెప్పి కొన్ని కూరలు అయితే వండాను. ఇది గుడ్డు టమాటా, ఇదిగోండి రసం పెట్టాను, చింతపండు చారు అనమాట, బెండకాయ వేపుడు, ఇంకా చిక్కుడుకాయ టమాటా. ఇవి మనమే కణుపు చిక్కుడు కాసినాయి అనమాట. ఇదేమో ఆలు ఫ్రై, ఇంకా కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర పచ్చడి ఉంటే ఏంటంటే మనకి బాగా నడుస్తుంది. చికెన్ పచ్చడి ఆల్రెడీ పెట్టేశాను కనుక ఇంకా మధ్య మధ్యలో అది కూడా వేసుకుంటారు. ఇంకా కొన్ని రోజులు బయట తిన్నా కూడా ఒక పూట బయట తిన్నా ఒక పూట ఇలా తినేస్తారు అని చెప్పి అన్నీ వండేసి సర్దేశాను. ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. నేను ఇంకా బట్టలే సర్దుకోవాలి. ఇప్పుడు బట్టలు ఇక ఆ పని చేద్దాము. నేను చక్కగా పని ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను, డిఐవై. ఇదిగోండి అన్నీ ఇట్లా సర్దేసుకున్నాము శుభ్రంగా. ఇది సంజనాది నాది కలిపాను. ఓ, ఇందులో ఏమన్నా చెప్పు. ఏంటిది? ఇది ఏం పౌడరు? వైట్ టోన్ పౌడరు, లిప్ బామ్. దెయ్యం వెళ్ళి పాటలాడుతుంది, నేను చూపించింది చెప్తా ఈ ప్రొడక్ట్స్ వద్దు. ఇంకా అసలు ముఖ్యమైన టవల్స్, అసలు అన్నిటికంటే ముఖ్యమైన పెడుతున్నా నేను అందరూ ఇందులో పెట్టేస్తున్నా. ఇంకా నీ ప్యాడ్స్ ఇలా ఏంది అసలు దిగినాకే కావాలి, అవసరం దిగినాకే కావాలి నాకు. మధ్యలో కాళ్ళకి గీళ్ళకి అన్నావు, ఏం చేస్తావు? కార్లోంచి దింపేస్తావా? నేను హ్యాండ్ దీంట్లో పెట్టుకుంటాను, లేకపోతే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నైట్ డ్రెస్సెస్. నువ్వు డ్రెస్సెస్ పెట్టుకో, మేము నైటీస్ పెట్టుకుంటాం. చాలే. స్వెటర్ పెట్టుకో. అమ్మో స్వెటర్ అస్సలు గేదె లేదు. స్వెటర్
ఇంకా బ్లాక్ కలర్ ఇట్లా ఇక్కడ వరకు ఉంది చూడు, నీళ్ళంతా అది నాకు ఇచ్చేసి. ఎందుకే అక్కడెక్కడ వేసుకుంటావే? ఊరికే ఇయ్యచ్చుగా. నేను పెట్టుకుంటా కార్లు ఇయ్యి. కార్లు ఉందా మళ్ళీ విడిగా సామాన్ పెట్టద్దు ప్లీజ్. డాడీ డాడీ షర్ట్లు పెట్టేస్తాం. పడితే అమ్మా ఇది పైన బోల్ అంత పెట్టచ్చు. మేము ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పి క్యాండీ అలిగేసింది అనమాట. సూట్ కేసులు తీస్తే చాలు ఇంకా ఇది అలిగేసి కూర్చుంటుంది, వెళ్ళి మూల కూర్చుంది. ఇంకా ఏం చేయలేము. ఇదిగోండి ఇండక్షన్ కూడా పెట్టుకుంటాను నేను. కొంచెం ఏంటంటే మాకు మార్నింగ్ లేవంగానే కాఫీ లేకపోతే ప్రాణాలు ఇదైపోతాయి అనమాట. కొంచెం ఎర్లీగా ఎప్పుడు లెగిస్తే అప్పుడు కావాలి. సో అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం అత్తయ్యాళ్ళు ఉన్నారు కనుక పెద్దవాళ్ళు కొంచెం మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకున్నాం అనుకోండి, కొన్ని పౌచ్లో విడిగా వేసేసుకుని ఈజీగా ఉంటుందన్నమాట. మనకు తెలియదు కదా అన్ని ప్లేసుల్లో ఏ టైంకి ఎక్కడ ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది. ఇలా జిప్లా కవర్లో కొన్ని వేసుకుని వెళ్ళిపోయామనుకోండి, అన్నీ ఒకసారి క్యారీ చేయాలని భయం కూడా ఉండదు. ఇంకా అక్కడ దొరకవని కాదు, మళ్ళీ వెళ్ళి అక్కడ ఏదో సామాన్లన్నీ ఎత్తుకుంటూ కూర్చుంటే చిరాకు వస్తుంది అనమాట. గ్లాసులు మాకు కాఫీ గ్లాస్ తోటి తాగడం అలవాటు. ఇది గిన్నె ఇండక్షన్కి, దీనిలోనే ఇవన్నీ పెట్టేస్తాం నాప్కిన్ వేసి, డబడబలు ఆడుకుని ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే సరంజామా, విమ్ లిక్విడ్ అవి ఇవి అన్నీ, దిక్కుబుద్దమ్మ స్క్రబ్బరు అది చాలా ఇంపార్టెంట్. విమ్ లిక్విడ్ అయ్యి బయట పెట్టేస్తున్నాయి, ఎందుకైనా మంచిది అని చెప్పి. ఒక కత్తెర ఖచ్చితంగా కావాలి మనకి. ఇంకా ఇవేంటంటే మనకి కొంచెం ఎక్కడికైనా వెళ్ళినా గబాన్ ఇవి ఇట్లా పల్లి ఉండలు ఒక ప్యాకెట్ వేసుకుని వెళ్ళిపోయామనుకోండి, కొంచెం గబాలను తినడానికి ఉంటాయి అని చెప్పి అలా తీసుకున్నాను విడివిడిగా. ఇంక ఇవన్నీ దీనిలో ఇవి సర్దేస్తున్నాను. దారిలోకి ఈ మరమరాలు ఉండలు టైంపాస్, ఇవి దారిలోకి ఈ విడిగా పెట్టుకుంటున్నాను. ఇంత మాత్రం విడిగా. ఇవేమో మామయ్య గారికి ఫేవరెట్, ఏది కాకరకాయ చిప్స్. ఇవేమో సంజుకి నాకు, అంటే మా వారు కూడా తింటారు అనుకోండి, మళ్ళీ మా వారికి అని ఇవి అందరం తినడానికి అనమాట. సో ఇట్లా ప్యాకింగ్. ఇంక ఇందులో పెట్టాల్సినవి మా టూత్ బ్రష్, ఈ కిట్ ఇవన్నీ కూడా దీనిలోకి ఇలా పెట్టేసుకుంటున్నా. ఇట్లా కొంత చిల్లర కూడా ఖచ్చితంగా మనం వెళ్ళేది యాత్రలకి కనుక అక్కడ ఎవరన్నా ఉంటారు. మోస్ట్లీ ఏంటంటే ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ అట్లా ఇస్తాము. అక్కడ కాకపోతే దగ్గరలో అవైలబుల్ లేవనుకోండి, ఇలా ఇచ్చేస్తాం అనమాట. ఎంత హడావుడిగా మేము ప్యాకింగ్ చేసుకుంటా ఉంటే మాకు ఒక పార్సల్ వచ్చిందండి. నేనైతే ఆత్రంతో ముందే అసలు అంటే తెలియదు కదా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఓపెన్ చేసేసా. కాకపోతే ఓపెన్ చేసినాక నాకు బాగా నచ్చింది అనమాట, అందుకే వీడియోలో చూపిస్తున్నాను. నాకు లక్ష్మీప్రియ జ్యువెలర్స్ వాళ్ళు తెలుసు కదండి తెనాలి, వాళ్ళు ఒక గిఫ్ట్ పంపించారు. తిరుపావై ఇట్లా మనకి వెండి రేకుల టైప్ అనమాట ఇవి. ఇది మొత్తం అంతా కూడా అన్ని శ్లోకాలు ఇట్లా ఉన్నాయండి. తిరుపావై మొత్తం చిన్న బుక్ రూపంలో వచ్చిందనమాట. నాకైతే అసలు వెలకట్టలేని గిఫ్ట్స్ అంటారు చూసారా, అలా అనమాట ఇది. కాకపోతే ఇదిగోండి ఇట్లా ఎవరికైనా కావాలంటే కనుక నేను కాంటాక్ట్ నెంబరు ఇస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను, కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. ఇదైతే మాత్రం ప్రమోషనల్ వీడియో అస్సలు కాదండి, దేవుడిది అబద్ధం చెప్పను. ఇది పంపించినాక వచ్చినాక అప్పుడు నేను కాల్ చేస్తే అడ్రస్ ఎలా వచ్చిందంటే మనసుంటే మార్గం ఉంటుందండి అన్నారు. ఎలా వచ్చిందో కూడా తెలీదు. ఇది పంపించినాక దాదాపు 10 రోజులు తిరిగి మా దగ్గరికి వచ్చిందనమాట. 2 సార్లు అడ్రస్ చేంజ్ అయ్యి ఇట్లా పిన్ కోడ్ నెంబర్ అయితే తప్పు రాసి అట్లా వచ్చింది మొత్తానికైతే. సో ఇది నేనైతే తిరుపావై చదవడం నాకు రాదండి, అత్తయ్య చదువుకుంటారు కనుక అత్తయ్యకి గిఫ్ట్గా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపిస్తుంది. ఇట్లా మేము బయలుదేరింది ఒక పుణ్యక్షేత్రానికి అయితే ట్రిప్పు, ఆ టైంలో ఇలా రావడం కూడా భలే శుభసూచకంగా అనిపించింది అనమాట. అందుకని చెప్పి హ్యాపీగా మీతో షేర్ చేస్తాను. ఇది చూస్తే అత్తయ్య కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపిస్తుంది. సో మరి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.